विघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। మనకింతకు ముందు రెండు పాఠాలు అయ్యాయి. మొదటి రోజున మనం ప్రథమా విభక్తిలో ఏకవచనం చెప్పుకున్నాం. నామవాచక పదాలకి అలాగే కొన్ని సర్వనామ శబ్దాలకి ప్రథమా విభక్తి మాత్రమే, ప్రథమా విభక్తి దాంట్లో ఏకవచనం చెప్పుకున్నాం. అలాగే క్రియల్లో ప్రథమ పురుషలో ఏకవచనం చెప్పాం. ఇప్పుడు రెండవ దాంట్లో ఏం చేశాము? బహువచనం చెప్పాం. ప్రథమా విభక్తి బహువచనం, అలాగే వర్తమాన కాలంలో ప్రథమ పురుష క్రియల్లో ప్రథమ పురుష బహువచనం చెప్పుకున్నాం. ఈరోజు ద్వివచనం చెప్తాం. అంటే అక్కడితో ఈ ద్వివచనం తెలిసినట్టయితే ప్రథమా విభక్తి పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ శబ్దాలకి ఏకవచన, ద్వివచన, బహువచనాలు తెలిసినట్టు అవుతుంది. అలాగే క్రియాపదాల్లో ప్రథమ పురుషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం తెలుస్తాయి. మిగతా పురుషులు అంటే మూడు: ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఈ మూడు పురుషుల క్రియలు కూడా ఏకవచనము, అదే ప్రథమ పురుషలో ఏకవచన, ద్వివచన, బహువచనాలు తెలుస్తాయి. కాబట్టి దాన్ని బట్టి చిన్న చిన్న మార్పులతోటి ఈ మధ్యమ పురుష, ఉత్తమ పురుషులు కూడా తెలుసుకుంటాం. మీరు ఇంతకుముందు ఎక్సర్సైజులు చేసినప్పుడు ఈ శబ్దాలకి ప్రథమ పురుష ఏకవచనం, అదే ప్రథమా విభక్తి ఏకవచనం, బహువచనం, అది కూడా రాశారు మీరు మొన్న చేసిన ఎక్సర్సైజులో. ఇప్పుడు ఈ ద్వివచనం ఇక్కడ చూపిస్తున్నాం. ఇప్పుడు రామౌ అని ఏకవచనం రామ, బహువచనం రామాహ అని చెప్పాం. అంచేత రామ, రామౌ, రామాహ అన్నమాట. బాలహ, బాలౌ, బాలాహ. ఒకడు అయినప్పుడు బాలహ, ఇద్దరైతే బాలౌ, ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉంటే బాలాహ బహువచనం. రామ, రామౌ, రామాహ, బాలహ, బాలౌ, బాలాహ. ఇది ఇవాళ ద్వివచనం చెబుతున్నాము. ఎవరైనా కొంతమంది ఈ మధ్యలో కొత్తగా ఎవరైనా చేరుంటే వాళ్ళకి ఏకవచనం, బహువచనం కూడా తెలియడం కోసమని ఆ మూడు చెబుతున్నాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. రామ ఏకవచనం, రామౌ ద్వివచనం, రామాహ బహువచనం. రామ, రామౌ, రామాహ. ఇక్కడ ఎవరైనా నేను అడ్మిట్ చేయాలా వీళ్ళని? నేను చేస్తున్నాను. అది ఎందుకంటే అడ్మిట్ అని వస్తుంది. అవును, సరే. నేను చేస్తున్నా. బాలః, బాలౌ, బాలాః. దేవః, దేవౌ, దేవాః. గజః, గజౌ, గజాః. వృక్షః, వృక్షౌ, వృక్షాః.
చంద్రః, చంద్రౌ, చంద్రాః. ఇవి అకారాంత పుంలింగ శబ్దాలు. ఇదే విధంగా మీకు అకారాంత పుంలింగ శబ్దాలు ఇంతకు ముందు దాంట్లో కూడా చాలా చెప్పాం. వాటన్నిటికీ కూడా మీరు ఈ ద్వివచన బహువచనాలు, ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఆ విధంగా తెలుసుకోవాలి. ఇకారాంతాల్లో హరిహి చెప్పాం. హరిహి ఏకవచనం, హరయః బహువచనం. ఇక్కడ ద్వివచనం చూపిస్తున్నాం. హరిహి, హరీ, హరయః. కవిః, కవీ, కవయః. గిరిః, గిరీ, గిరయః. అగ్నిః, అగ్నీ, అగ్నయః. కపిః, కపీ, కపయః. ఋషిః, ఋషీ, ఋషయః. ఇవి ఇకారాంత శబ్దం, ఇకారాంత పుంలింగం అన్నమాట. ఒక్క నిమిషము. అలాగే ఉకారాంత శబ్దాలు. గురువు అని ఇచ్చాం. ఏకవచనం గురుః, బహువచనం గురవః. గురుః, గురువు, గురవః. శంభుః, శంభూ, శంభవః. అలాగే తరుః, తరువు, తరవః. ఇలాగే పటుః, పటుః అంటే సమర్థుడు. పటుః, పటూ, పటవః. అలాగే వటుః, వటుః, వటూ, వటవః. లఘుః ఉందనుకోండి, లఘుః, లఘూ, లఘవః. ఆ విధంగా ఉకారాంత పుంలింగ శబ్దాలు ఉంటాయి. ఇంట్లో మీకు అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, ఈ మూడు విధములైనటువంటి శబ్దాలకి ప్రథమా విభక్తి, ఏకవచన, ద్వివచన, బహువచనాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. సీత, లత, వీణ, శాల, పత్రిక ఇటువంటివన్నీ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. వీటికి ప్రథమా విభక్తి, ఏకవచనము, బహువచనము చెప్పుకున్నాం. ఇక్కడ ద్వివచనం చూపిస్తున్నాం. సీతే అంటే ఇద్దరు అని అర్థం, ఇద్దరు సీతలు అని అర్థం. బాలికే అంటే ఇద్దరు బాలికలు అని అర్థం. సీత, సీతే, సీతాః అన్నమాట. ఏకవచనం సీత, ద్వివచనం సీతే, బహువచనం సీతాః. అలాగే బాలికా శబ్దానికి ఏకవచనం బాలిక, ద్వివచనం బాలికే, బహువచనం బాలికాః. ఆ విధంగా అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. బాలిక, బాలికే, బాలికాః. వీణ, వీణ, వీణే, వీణాః. అలాగే శాల ఆకారాంతాల్లో శాల, శాలే, శాలాః. లత, లత, లతే, లతాః. మనం పాఠశాల, కళాశాల, నాట్యశాల, గోశాల అంటాం కదా. ఈ శాలా శబ్దము ఆకారాంత స్త్రీలింగం అన్నమాట. జత శాల, శాలే, శాలాః. పత్రిక ఉంటే పత్రిక, పత్రికే, పత్రికాః. అలా తర్వాత ఈకారాంత స్త్రీలింగం. మనం స్త్రీలింగాల్లో ఆకారాంతములు, ఈకారాంతములు ఈ రెండింటినే పరిచయం చేసుకున్నాం. ఎక్కువగా స్త్రీలింగ శబ్దాలు ఆకారాంతము, ఈకారాంతమే ఉంటాయి. కొద్దిగా ఊకారాంతం కొన్ని ఉంటాయి. తర్వాత ఇంకా మీకు తెలుస్తుంది ముందు ముందు తి, ఆ తి అనేటువంటి ప్రత్యయాంతాలు కొన్ని ఉంటాయి. అవి స్త్రీలింగంలో ఇప్పుడు మతి అని, స్థితి అని, గతి అని అట్లాంటి శబ్దాలు కూడా ఇకారాంత స్త్రీలింగాలు అన్నమాట. ఆ తి ఉంటుంది చివర. అవి మీకు తర్వాత పరిచయం అవుతాయి. ప్రస్తుతానికి ఆకారాంత స్త్రీలింగము, ఈకారాంత స్త్రీలింగమే చెబుతున్నాం. ఆకారాంతంలో అయితే సీత, సీతే, సీతాః.
బాలికా బాలికే బాలికాః. అలాగే వీణ వీణే వీణాః. లత లతే లతాః. పత్రిక పత్రికే పత్రికాః. తర్వాత ఈకారాంత స్త్రీలింగాలు. మనం ఈకారాంత స్త్రీలింగంలో గౌరీ శబ్దము, అదే లేఖని శబ్దం, భగిని, సోదరి, వాణి, పార్వతి, ఇవన్నీ ఈకారాంత శబ్దాలు అన్నమాట. గౌరీ శబ్దానికి గౌరీ గౌర్యౌ గౌర్యః. గౌరీ ఏకవచనం, గౌర్యౌ ద్వివచనం, గౌర్యః బహువచనం. అలాగే భగిని, భగిని అంటే సోదరి, భగిని భగిన్యౌ భగిన్యః. పార్వతి పార్వతి పార్వత్యౌ పార్వత్యః. లేఖిని, లేఖిని అంటే పెన్ను రాసేది, లేఖిని లేఖిన్యౌ లేఖిన్యః. వాణి, వాణి అంటే సరస్వతీదేవి లేదా వాక్కు, వాణి వాణ్యౌ వాణ్యః. గౌర్యౌకి గౌరీ గౌర్యౌ గౌర్యః. లేఖిని లేఖిన్యౌ లేఖిన్యః. పార్వతి పార్వత్యౌ పార్వత్యః. వాణి వాణ్యౌ వాణ్యః. తర్వాత నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దంలో అకారాంత నపుంసకలింగాలు మనం చెప్పుకున్నాం. ప్రస్తుతం అవే చెబుతున్నాం, అకారాంత నపుంసకలింగాలు. ఎక్కువ అకారాంత నపుంసకలింగ శబ్దాలు ఉంటాయి. ఇంకా ఇకారాంతం ఉకారాంతం అటువంటివి కూడా ఉంటాయి. అవి ముందు ముందు చూడొచ్చు. మొన్న ఇంతకు ముందు కూడా మీకు అది నపుంసకలింగము అని తెలియాలి అంటే అక్కడ అమ్ అని ఉంటే అది నపుంసకలింగము అని అనుకోవాలి. ఇప్పటికే కొండ గుర్తుగా మనం పెట్టుకోవడానికి, అన్నిటికీ అలా ఉంటుందని అనుకోకండి. కొండ గుర్తుగా సాధారణంగా పుంలింగం అయితే చివర విసర్గ ఉంటుంది, స్త్రీలింగం అయితే విసర్గ ఉండదు, ఆకారమో ఈకారమో ఉంటుంది. నపుంసకలింగం అయితే చివర అమ్ అని ఉంటుంది అనమాట ఈ అకారాంత శబ్దాల్లో. ఇక్కడ పుస్తకే అని ఇచ్చాం. ఈ పుస్తక అనే శబ్దము అకారాంత నపుంసకలింగ శబ్దం. పుస్తకం, పుస్తకే, పుస్తకాని. పుస్తకం పుస్తకాని మీకు ఇంతకు ముందు పాఠాల్లో తెలిసింది. పుస్తకం ఏకవచనం, పుస్తకాని బహువచనం. దానికి ద్వివచనంలో పుస్తకే అని ఉంటుంది. పుస్తకం పుస్తకే పుస్తకాని. అలాగే ఫలం, ఫలం ఫలే ఫలాని. పుష్పం, పుష్పం పుష్పే పుష్పాణి. పత్రం, పత్రం పత్రే పత్రాణి. పాత్రం, పాత్రం పాత్రే పాత్రాణి. నేత్రం, నేత్రం నేత్రే నేత్రాణి. ఇది వస్త్రం, వస్త్రం వస్త్రే వస్త్రాణి. ఇది గృహం, గృహం గృహే గృహాణి. ఇది కుడ్యం, కుడ్యం, కుడ్యం అంటే గోడ, కుడ్యం కుడ్యే కుడ్యాని. అలాగే వాతాయనం, వాతాయనం అంటే కిటికీ, వాతాయనం వాతాయనే వాతాయనాని. వ్యజనం, వ్యజనం అంటే ఫ్యాన్, వ్యజనం వ్యజనే వ్యజనాని. జలం నీరు, జలం జలే జలాని. అలాగా ఈ అకారాంత నపుంసకలింగ శబ్దాలు ఉంటాయన్నమాట. ఇక్కడ కొన్ని ఇచ్చాము, దాని ప్రకారం మిగతావి కూడా తెలుసుకోవాలి. ఫలం, పుస్తకం ఇచ్చాం, పుస్తకం పుస్తకే పుస్తకాని. అలాగే ఫలం ఫలే ఫలాని. పుష్పం పుష్పే పుష్పాణి. పత్రం పత్రే పత్రాణి. పాత్రం పాత్రే పాత్రాణి. నేత్రం నేత్రే నేత్రాణి. ఇవి వీటన్నిటిని నామవాచకములు అంటాం. తర్వాత 3 సర్వనామ శబ్దాలు మీకు చెప్పాము. కిం శబ్దము, తత్ శబ్దము, ఏ తత్ శబ్దము. కిం తత్ ఏతత్. కిం శబ్దానికి ఇంతకు ముందు పుంలింగంలో ఏకవచనము కహ, బహువచనము కే చెప్పాం. ఇక్కడ ద్వివచనములో కౌ అంటే కహ కౌ కే అనమాట. దాని కింద వివరంగా మళ్ళీ 3 ఇచ్చాను చూడండి.
ముందు ద్వివచనం ఇచ్చి తర్వాత 3 వచనాలు కూడా అక్కడ ఇచ్చాను. కిం శబ్దానికి కౌ ద్వివచనం అంచేత కహ కౌ కే. మనం ప్రశ్న వేసేటప్పుడు కహ గచ్చతి అన్నాం అనుకోండి. కహ గచ్చతి అంటే ఎవడు వెళ్తున్నాడు. ద్వివచనంలో కౌ గచ్చతః అని అంటారు. అది క్రియాపదం ద్వివచనం ఇంకా మీకు పరిచయం చేయలేదు, ఇవాళ చెప్తాను. అంచేత కౌ గచ్చతః అంటే ఎవరిద్దరు వెళుతున్నారు. బహువచనం అయితే కే గచ్చంతి, ఎవరు వెళుతున్నారు. అంచేత కహ కౌ కే. మనం వెళ్ళే వాళ్ళ సంఖ్యను బట్టి ఒకడైతే కహ గచ్చతి అంటాం, ఇద్దరైతే కౌ గచ్చతః, ఎక్కువ మంది అయితే కే గచ్చంతి. కహ కౌ కే. అదే తత్శబ్దానికైతే తత్ అతడు అది అని అర్థం అన్నమాట. పుంలింగంలో సహా తౌ తే. సహా అంటే వాడు, తౌ అంటే వారిద్దరు, తే అంటే వారు. అలాగే ఏతత్ శబ్దానికైతే ఏషః ఏతౌ ఏతే. ఏషః అంటే ఇతడు, ఏతౌ అంటే వీరిద్దరు, ఏతే వీరు. ఆ విధంగా పుంలింగంలో కహ కౌ కే, సహ తౌ తే, ఏషః ఏతౌ ఏతే. వీటన్నిటిలో పోలికలు ఉంటాయి. సర్వనామ శబ్దములన్నీ ఈ కిం శబ్దము, ఏతత్ శబ్దము, తత్శబ్దము, వీటి మధ్య పోలికలు ఉంటాయి. మీరు గమనిస్తే తెలుస్తుంది. ఇప్పుడు చూడు, కహ అన్నప్పుడు కా ఉన్న తర్వాత విసర్గల కహ. అదే సహ, అదే ఏష. సహాకి ఏషాకి చిన్న తేడా అంతే. సహా మొదట ఏ, దానికి ముందు సాకి ముందు ఏ చేర్చడంతో ఏషహ అయిందనమాట. ఈ ఏకారం ఉంటే ఏకారము, ఇకారము, ఉకారము ఉన్నాయండి కొన్ని వర్ణాలు. అవి ఉన్నప్పుడు ఆ పక్కన సకారము షకారంగా అవుతూ ఉంటుంది అనమాట. అందువల్ల సహ అనేది ఏషహ అవుతుంది. అలాగే బహువచనంలో కిం శబ్దానికేమో కే, తత్శబ్దానికి తే, ఏతత్ శబ్దానికి ఏతే. ఆ ఏకారం ఉండడం అనేది కామన్గా మూడిట్లోనూ కనపడుతుంది. సర్వనామ శబ్దాల్లో అలా ఉంటుంది. అదే ఇంతకు ముందు మనం చెప్పుకున్న పుంలింగ శబ్దాలు నామవాచకాల్లో బాలహ, బాలౌ, బాలాహ అని ఉంది, అక్కడ బాలి అని లేదు. ఈ సర్వనామ శబ్ద బహువచనంలోనే ఆ ఏకారం కనబడుతుంది అనమాట. సరే, ఇప్పుడు కిం శబ్దానికి కహ కౌ కే, తత్శబ్దానికి సహ తౌ తే, ఏతత్ శబ్దానికి ఏషః ఏతౌ ఏతే. ఇది పుంలింగంలో. తర్వాత స్త్రీలింగంలో కా కే కాహ. ఈ కా కాహ ఏకవచన బహువచనాలు ఇంతకు ముందు చెప్పేసుకున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ద్వివచనం చూపిస్తున్నాం. కా కే కాహ. అలాగే సా తే తాహ, ఏషా ఏతే ఏతాహ. కా కే కాహ అన్నప్పుడు కా అంటే ఎవరు, స్త్రీని ప్రశ్నిస్తున్నమాట. సా కా, ఆమె ఎవరు. సా బాల, సా సీత, సా గౌరి. లేదా అది అనే అర్థంలో కూడా స్త్రీలింగంలో దీన్ని వాడతారు. ఇప్పుడు లత ఉందనుకోండి, సా కా, సా లత. సా కా, సా వీణ. సా కా, సా పత్రిక. అట్లా కూడా వాడచ్చు అనమాట. తర్వాత తత్శబ్దానికి సా తే తా. సా అంటే ఆమె, తే వారిద్దరు, తాహ వారు. ఇది స్త్రీలింగంలో మనం చెప్పేటప్పుడు ఈ శబ్దాన్ని వాడాలి. సా తే తాహ. అలాగే ఏతత్ శబ్దానికి ఏషా ఏతే ఏతాహ. పుంలింగం అయితే ఏషః ఏతౌ ఏతే అని ఉంది. స్త్రీలింగంలో ఏషా ఏతే ఏతాహ. తర్వాత నపుంసకలింగం కిం కే కాని.
కే నపుంసలింగంలో ద్వివచనం. కిం కాని ఈ రెండు ఇంతకు ముందు చెప్పాం. కాబట్టి కిం శబ్దానికి కిం కే కాని. తత్ కిం అంటే అది ఏమిటి. అలాగే తే కే ఆ రెండు ఏమిటి. తాని కాని అవి ఏమిటి. ఇప్పుడు తత్ కిం అది ఏమిటి. తత్ ఫలం అన్నట్టు అది పండు. తే కే తే ఫలే ఆ రెండు ఏమిటి అంటే ఆ రెండు పళ్ళు. అలాగే తాని కాని తాని పుస్తకాని తాని ఫలాని ఆ విధంగా అనమాట. కిం కే కాని అలాగే తత్ తే తాని ఏతత్ తే ఏతాని. తత్ తే తాని తత్ అంటే అది, తే అంటే ఆ రెండు, తాని అంటే అవి. అలాగే ఏతత్ ఏతే ఏతాని. ఏతత్ అంటే ఇది, ఏతే అంటే ఈ రెండు, ఏతాని ఇవి. ఈ విధంగా ఈసారి పైనుంచి ఒకసారి కింద మూడిటికి ఇచ్చాం చూడండి. పుంలింగము, స్త్రీలింగము, నపుంసలింగం. ఆ కిం శబ్దానికి కహ కౌ కే. స్త్రీలింగంలో కా కే కాహ. నపుంసలింగంలో కిం కే కాని. కిం శబ్దము పుంలింగంలో కహ కౌ కే. స్త్రీలింగంలో కా కే కాని. కా కే కాహ. నపుంసలింగంలో కిం కే కాని. అలాగే తచ్చబ్దము సహా తౌ తే. స్త్రీలింగం సా తే తాహ. నపుంసలింగం తత్ తే తాని. తర్వాత ఏతత్ శబ్దానికి పుంలింగం ఏషః ఏతౌ ఏతే. స్త్రీలింగం ఏషా ఏతే ఏతాః. నపుంసకలింగం ఏతత్ ఏతే ఏతాని. అంటే మనం నామవాచకాలు వాడిన తర్వాత సాధారణంగా ఈ సర్వనామం వాడతాం. రాముడు అడవికి వెళ్ళాడు, అక్కడ అతడు అని అస్తమాడు రాముడు రాముడు అనం. అందుచేత ఈ సర్వనామ శబ్దాల యొక్క ఉపయోగం చాలా ఉంటుందన్నమాట. వాక్యాలు రాసేటప్పుడు మొట్టమొదటైతే వాళ్ళ పేర్లు అవి, గ్రామం ఉందనుకోండి ఆ గ్రామం పేరు, పట్టణం అయితే పట్టణం పేరు, ఇలాగా మొదటిసారి చెప్పినప్పుడు ఆ పేరు చెబుతాం. తర్వాత నుంచి అక్కడ, దాని నుండి, దానిలో, దాని చేత అని ఆ విధంగా చెబుతూ ఉంటాం. అంటే సర్వనామ శబ్దాలు వాడతాం. అంచేత ఈ సర్వనామ శబ్దాలు జాగ్రత్తగా మనం పుంలింగం అయితే ఎట్లా వాడాలి, స్త్రీలింగం అయితే ఎలాగా, నపుంసలింగం అయితే ఎలాగా, అది గమనించాలి జాగ్రత్తగా. క్రియాపదాల్లో ఇక్కడ ద్వివచనం చూపిస్తున్నాం. ఇంతకుముందు క్రియాపదాల్లో మీకు ప్రథమ పురుష 3 పురుషులు ఉంటాయి. ఏ భాషలో అయినా తప్పదది. వాటిలో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష 3 పురుషులు. దీంట్లో మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఈ రెండిట్లోనూ కర్త నిశ్చయమే ఉంటుంది. దాంట్లో మార్పు ఎప్పుడూ ఉండదు, ఒకే కర్త ఉంటారు. మధ్యమ పురుష అనుకోండి, నీవు మీరు ఈ పదాలే కర్తగా ఉంటాయి. మనం వాడేటప్పుడు నువ్వు వెళుతున్నావు, మీరు వెళుతున్నారు. ఇంకంతకంటే ఎదురుగా ఉన్నవాడిని చెప్పేటప్పుడు ఇంకో పదం ఏమీ లేదు. నీవు మీరు తప్ప ఇంకో పదం ఏమి వాడడానికి ఏముండదు. నువ్వు తింటున్నావు, నువ్వు వెళుతున్నావు, లేదా మీరు తింటున్నారు, మీరు వెళుతున్నారు. అంచేత మధ్యమ పురుషులో ఎప్పుడూ కూడా ఏకవచనం అయితే కర్త నువ్వు అని ఉంటుంది. మనం తెలుగులో వాడినప్పుడు బహువచనం అయితే మీరు అని ఉంటుంది, అంతే. ఇంకొకటి ఉండే అవకాశం లేదనమాట. అలాగే ఉత్తమ పురుషులో నేను మేము ఇదే ఉంటుంది. నేను వెళుతున్నాను, మేము వెళుతున్నాము. అప్పుడప్పుడు మనం రెండింటినీ కలిపి తెలుగులో మనకి మధ్యమ పురుష, ఉత్తమ పురుష కలిపి చెప్పడం అలవాటు ఉంది, మనం వెళుతున్నామని. ఈ ఇతర భాషల్లో అలా లేదు.
మన తెలుగు ద్రావిడ భాషలు అంటారు. ఈ ద్రావిడ భాషల యొక్క వాడకంలో ఈ సంప్రదాయము భాష యొక్క స్వభావం అన్నమాట. అది అంటే మధ్యమ పురుషుని ఉత్తమ పురుషుని కలిపి ఉత్తమ పురుషుగా చెబుతాం. మనం వెళుతున్నాము అని. మనం వెళుతున్నామంటే అర్థం ఏంటి? మీరు మేము ఇద్దరు కూడా కలిసి వెళుతున్నాము అనే ఉద్దేశంలో మనం వెళుతున్నాము, మనం తింటున్నాము, మనం చూస్తున్నాము అని తెలుగులో వాడతాం ఉత్తమ పురుష. సంస్కృతంలో వాళ్ళు చెప్పాలన్నా కూడా ఉత్తమ పురుషే వాడాలన్నమాట. మధ్యమ పురుషులో ప్రత్యేకం నీవు మీరు అని చెప్పినప్పుడే మధ్యమ పురుష. అలాగే ఉత్తమ పురుషులో తనను తామను చెప్పినప్పుడు ఏకవచనం బహువచనం. నేను వెళ్తున్నాను, మేము వెళుతున్నాము. ఈ బహువచనంలో చెప్పినప్పుడు ఈ వ్యవహారం మనకి తెలుగులో ఉంది, మనం వెళుతున్నాము అనేది. ఎందుకే అక్కడ మనం ఇప్పుడు చెప్పేది ఏమిటంటే నీవు మీరు అనేది మధ్యమ పురుష. మధ్యమ పురుషులో ఎప్పుడు కూడా కర్త నిశ్చయమైపోయి ఉంటుంది, ఫిక్స్డ్ అనమాట, మారదు అది. కాబట్టి తింటున్నావు అని అన్నప్పుడు నువ్వు తింటున్నావు అని నువ్వు అని అనక్కర్లేదు. అనకపోయినా తింటున్నావు అంటే నువ్వు తింటున్నావు అనే అర్థం. అలాగే మీరు తింటున్నారు అంటే మీరు తింటున్నారనే అర్థం. మధ్యమ పురుష ఎదురుగా ఉన్న వాళ్ళనే చెప్పేటప్పుడు మధ్యమ పురుష వాడతాం. అంచేత అక్కడ ఒకవేళ మనం నువ్వు మీరు అని వాడినా వాడకపోయినా అర్థంలో మార్పు ఏం రాదు. ఎందుకంటే కర్త ఎప్పుడు అదే ఉంటుంది. ఏకవచనం అయితే నువ్వు అని ఉంటుంది, బహువచనంలో అయితే మీరు అని ఉంటుంది. ఇంకో కర్త అక్కడ ఉండే అవకాశం లేదనమాట. కాబట్టి ఆ కర్తృపదాన్ని మనం వాడినా వాడకపోయినా అర్థం ఒకటే. అలాగే ఉత్తమ పురుషులో కూడా అంతే. నేను మేము. నేను వెళుతున్నాను అన్నప్పుడు నేను అనకపోయినా వెళుతున్నాను అంటే చాలు, నేను వెళుతున్నాననే అర్థం. అలాగే వెళుతున్నాము అన్నాం అనుకోండి, మేము వెళుతున్నామనే అర్థం. అంటే ఉత్తమ పురుషులో కూడా కర్త నిశ్చితమై ఉంటుందన్నమాట, మార్పు ఉండదు, ఫిక్స్డ్ అనమాట. ఇక ఈ రెండూ కాకపోతే అంటే కర్తని చెప్పే పదాలు నీవు మీరు లేదా నేను మేము, ఈ రెండూ కాకపోతే ప్రథమ పురుష అని అర్థం. కర్తని చెప్పేటప్పుడు సంస్కృతంలో నీవు మీరు అని చెప్పడానికి యుష్మత్ శబ్దము అని అంటారు. అలాగే నేను మేము చెప్పడానికి అస్మత్ శబ్దం. అంచేది యుష్మత్ అస్మత్ ఈ రెండూ కాకపోతే ఇంకా ఏది కర్తగా ఉన్నా ప్రథమ పురుషే. మధ్యమ పురుషకి యుష్మత్ శబ్దం. యుష్మత్ శబ్దం అంటే తెలుగులో నీవు మీరు. అలాగే ఉత్తమ పురుషకి అస్మత్ శబ్దం అంటే నేను మేము. అంచేది ఈ యుష్మత్తు అస్మత్తు ఈ రెండూ కాకపోతే ఇంకా అది ప్రథమ పురుష అని అర్థం అనమాట. ఈ రెండూ కాని శబ్దం ఏదైనా మనం కర్తగా చెప్పదలిస్తే అది ప్రథమ పురుషులోనే వాడాలి. కాబట్టి పైన చెప్పుకునేదో రామ, బాల, గజ, అశ్వ, వృక్ష ఇలాంటి శబ్దాలు ఉన్నాయనుకోండి, పుంలింగమైన స్త్రీలింగమైన నపుంసలింగమైన ఆ శబ్దాలన్నీ కూడా ప్రథమ పురుషులోకే వస్తాయన్నమాట. అలాగే సర్వనామ శబ్దాల్లో వాడు, వారు, ఎవడు ఇట్లాంటి శబ్దాలన్నీ కూడా ప్రథమ పురుషులోనే వాడతాం. ఎందుకంటే ఈ వాడు అనేవాడు ఎవడైనప్పటికీ మనకి నువ్వు నీవు మీరు నేను మేము ఇవి కాకపోతే చాలు, ప్రథమ పురుషే. మధ్యమ పురుష అయితే నీవు మీరు, ఉత్తమ పురుష అయితే నేను మేము. అంచేది ఈ 4 పదాలు తెలుగులో ఉంటాయి. ఇది కాకపోతే ఇంకా ఏ పదం కర్తగా వాడినా సరే ప్రథమ పురుషే ఉంటుందన్నమాట. అది ఇప్పుడు ఇంతకీ ప్రథమ పురుషకి మనం ఏకవచనం బహువచనం చెప్పుకున్నాం. మీరు గమనించే ఉంటారు కదా, పఠతి పఠంతి, తి ఉంతి. పఠతి ఏకవచనం, అంతి అంటూ ఉంటాము లేదా ఉంతి అది బహువచనం. పఠతి పఠంతి, గచ్చతి గచ్చంతి, తిష్టతి తిష్టంతి, లిఖతి లిఖంతి, పిబతి పిబంతి, పశ్యతి పశ్యంతి, చలతి చలంతి ఆ విధంగా వాడతాం. మధ్యలో ఇప్పుడు ద్వివచనానికి తహ
ప్రథమ పురుషులో ద్వివచనము తహ అని ప్రత్యయం చేర్చాలన్నమాట. ఇప్పుడు పఠ ఉందనుకోండి, పఠ ధాతు అనుకోండి, దానికి ఏకవచనం తి, పఠతి. ద్వివచనం తహ, పఠ తహ. బహువచనం ఉంతి, పఠంతి. పఠతి, పఠతః, పఠంతి. ఇలాగ దీనికి ఇక్కడ ఉన్న వాటన్నిటికీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం ద్వివచనాలు ఇక్కడ చూపించాము, ఎందుకంటే ఏకవచన బహువచనాలు ఇంతకుముందు మనం చెప్పేసుకున్నాం. దీని తర్వాత వాటి ఉదాహరణలు కూడా మళ్ళీ చూపిస్తాను అనుకోండి. అంచేత పఠతి, పఠతః, పఠంతి. అలాగే లిఖతి, లిఖతః, లిఖంతి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. పిబతి, పిబతః, పిబంతి. పశ్యతి, పశ్యతః, పశ్యంతి. చలతి, చలతః, చలంతి. ఈ కురుతః 2-3 ధాతువుల వరుసగా ఉన్నాయి. కరోతి చెప్పే మీకు, కరోతి కుర్వంతి అని ఉంటుంది అక్కడ. కరోతి, కురుతః, కుర్వంతి. అలాగే శృణోతి, శృణుతః, శృణ్వంతి. జానాతి, జానీతః, జానంతి. ఇట్లాంటివి కొంచెం ప్రత్యేకమైన ధాతువులు మీకు ఎక్కువ చెప్పలేదు, అవి ఒక 3-4 చెప్పాం అంతే. మిగతావన్నీ ఒకే పద్ధతిలో ఉంటాయి. కరోతి, కురుతః, కుర్వంతి. కరోతి అంటే ఒకడు చేస్తున్నాడు, కురుతః అంటే ఇద్దరు చేస్తున్నారు, కుర్వంతి బహువచనం ఎక్కువ మంది చేస్తున్నారు. అలాగే శృణోతి ఒకడు వింటున్నాడు, శృణుతః ఇద్దరు వింటున్నారు, శృణ్వంతి ఎక్కువ మంది బహువచనం వింటున్నారు. అలాగే జానాతి ఒకడు తెలుసుకుంటున్నాడు, జానీతః ఇద్దరు తెలుసుకుంటున్నారు, జానంతి ఎక్కువ మంది బహువచనం తెలుసుకుంటున్నారు. తే జానంతి వారు తెలుసుకుంటున్నారు, సహా జానాతి వాడు తెలుసుకుంటున్నాడు, తౌ జానీతః వారిద్దరూ తెలుసుకుంటున్నారు, తే జానంతి వారు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు బాలహ అన్నాం అనుకోండి, బాలహ జానాతి బాలుడు తెలుసుకుంటున్నాడు, బాలౌ జానీతః ఇద్దరు బాలురు తెలుసుకుంటున్నారు, బాలాహ జానంతి బాలురు తెలుసుకుంటున్నారు. బాలహ శృణోతి అంటే బాలుడు వింటున్నాడు ఒకడు, బాలౌ శృణుతః ఇద్దరు వింటున్నారు, బాలాహ శృణ్వంతి బాలురు వింటున్నారు. శృణోతి, శృణుతః, శృణ్వంతి. అలాగే బాలహ కరోతి ఒక బాలుడు ఒకడు చేస్తున్నాడు, బాలౌ కురుతః అంటే ఇద్దరు చేస్తున్నారు, బాలాహ కుర్వంతి బహువచనం బాలురు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఈ ద్వివచనాన్ని చూపించేటువంటి వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ ఆ ద్వివచనం చూడండి, తర్వాత బహువచనం కూడా ఉంటాయి. బాలౌ గచ్చతః, అలాగే గజౌ చలతః, బాలికే పశ్యతః. ద్వివచనం బాలికా, బాలికే, బాలికాః పైన చెప్పుకున్నాము. ద్వివచనం బాలికా శబ్దానికి ద్వివచనం బాలికే, బాలికే పశ్యతః. అలాగే కౌ ఖాదతః, కహ కౌకే. కాబట్టి పుంలింగంలో కిం శబ్దానికి ద్వివచనం కౌ, కౌ ఖాదతః. అలాగే తౌ పిబతః, సహ తౌ తే, తౌ పిబతః అంటే వారిద్దరూ త్రాగుతున్నారు. అలాగే ఏతౌ పఠతః వీరిద్దరూ చదువుతున్నారు, ఏషః ఏతౌ ఏతే. కాబట్టి ఏతౌ పఠతః. ఇక్కడ మీకు ఒక వాక్యం ఇక్కడ ఇచ్చాను చూడండి. బాలః గచ్చతి, బాలౌ గచ్చతః, బాలాః గచ్చంతి. బాలః గచ్చతి ఒకడు ఓ బాలుడు వెళుతున్నాడు, బాలౌ గచ్చతః ఇద్దరు వెళుతున్నారు, బాలాః గచ్చంతి
ఎక్కువ మంది వెళుతున్నారు. ఈ విధంగా మనం పైన చెప్పుకున్న ధాతువులకి ఈ 3 వచనాలు ప్రథమ పురుషలో ఈ 3 వచనాలు వ్రాయటం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే పైన మనం చాలా పదాలు చెప్పాం. ఏదో అకారాంత శబ్దాలు పుంలింగం, ఇకారాంతం, ఉకారాంతం చెప్పుకున్నాం. అలాగే స్త్రీలింగంలో ఆకారాంత ఈకారాంతాలు చెప్పాం. నపుంసలింగంలో అకారాంతం చెప్పాం. వాటిని ఈ 3 వచనాల్లోనూ క్రియాపదాలకి కలిపి వ్రాయటం ఎక్సర్సైజ్గా చేయాలన్నమాట. రాసేటప్పుడు ఆ వాక్యం సమంజసం అవునా కాదా కూడా చూసుకుంటూ ఉండండి. ఇప్పుడు పిబతి ఉందనుకోండి, పిబతి పిబత పిబంతి, లేదా పశ్యతి పశ్యత పశ్యంతి ఉందనుకోండి. బాలః పశ్యతి, బాలౌ పశ్యతః, బాలాః పశ్యంతి, అక్కడ బాగానే ఉంది. అయితే వృక్ష శబ్దం పెట్టి వృక్షః పశ్యతి, వృక్షౌ పశ్యతః అనకూడదు. ఎందుకంటే చెట్టు చూస్తోందని మనం చెప్పం, ఎక్కడ అనం. అందువల్ల మీరు రాసేటప్పుడు ఆ తెలుగులో కూడా ఆ వాక్యం ఒకసారి అనుకుని ఆ తెలుగు వాక్యం సమంజసంగా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి ఒకసారి. ఇలాగా ఇవి ప్రథమ పురుషలో క్రియాపదాలు, ఏకవచన, ద్వివచన, బహువచనాలు చూసాం. ఇక్కడ పురుష, ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష ఇంతకు ముందే చెప్పుకున్నాము. ఆ విషయమే ఇక్కడ ఉన్నది. ప్రథమ పురుషలో బాలః, బాలౌ, బాలాః అని అనొచ్చు, లేదా సహా, తౌ, తే అనొచ్చు. నామవాచకాలు కానీ సర్వనామాలు కానీ అవన్నీ కూడా ప్రథమ పురుషులోకే వస్తాయన్నమాట. ఇంతకుముందే చెప్పాం కదా, మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ఆ రెండిట్లో కర్తృవాచకాలు స్థిరం, అవేం మారవు. ఇక్కడ చూడండి, మధ్యమ పురుషులో ఇచ్చాను. త్వం, త్వం అంటే నీవు. యువాం మీరిద్దరు. యూయం మీరు. త్వం, యువాం, యూయం. అంటే మధ్యమ పురుషులో ఎప్పుడు ఇవే కర్తృపదాలుగా ఉంటాయి. ఇంకొక పదం మారే అవకాశం లేదన్నమాట. మధ్యమ పురుషులో ఎప్పుడు నీవు, మీరు అవే కర్తలు. అందుచేత సంస్కృతంలో ద్వివచనం కూడా ఉంది కాబట్టి ఇక్కడ 3 పదాలు వచ్చాయి. మన తెలుగులో అయితే 2 పదాలు, నువ్వు, మీరు, అంతే. సంస్కృతంలో అయితే ద్వివచనానికి ప్రత్యేకం కాబట్టి ఇంకో పదం వచ్చిందనమాట, త్వం, యువాం, యూయం. మధ్యమ పురుషులు ఎప్పుడు కూడా కర్తృపదాలు ఇవే ఉంటాయి. త్వం నీవు, యువాం మీరిద్దరు, యూయం మీరు. అలాగే ఉత్తమ పురుషులో అహం, ఆవాం, వయం. అహం నేను, ఆవాం మేమిద్దరం, వయం మేము. తెలుగులో అంతకుముందే అనుకున్నాం, నేను మేము ఉత్తమ పురుష. సంస్కృతంలో అహం, ఆవాం, వయం. సహా, తౌ, తే ప్రథమ పురుష. ఇక్కడ బాలః, బాలౌ, బాలాః, లేదా బాలికా, బాలికే, బాలికాః, ఫలం, ఫలే, ఫలాని, ఇట్లాగా ఏవైనా సరే సర్వనామాలు, నామవాచకాలు అక్కడ ప్రథమ పురుషులో కర్తృవాచక పదాలుగా ఉంటాయన్నమాట. మధ్యమ పురుషులో కేవలం త్వం, యువాం, యూయం. ఉత్తమ పురుషులో అహం, ఆవాం, వయం. ఈసారి ఇక్కడ మళ్ళీ ప్రథమ పురుష వరుసకు 3 పురుషులు చూపించాము. అంచేత ప్రథమ పురుషులో చూడండి. ప్రథమ పురుష చెప్పేసుకున్నాము, అయినప్పటికీ ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. తీ, తహ, అంతి. మనం ఈ ప్రత్యయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ పురుష అనగానే తీ, తహ, అంతి ఇది ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. తీ ఏకవచనం,
తహ ద్వివచనం, ఉంతి బహువచనం అన్నమాట. పఠతి, పఠతః, పఠంతి. పఠతి, పఠతః, పఠంతి. పఠసి, పఠతః, పఠథా. పఠామి, పఠావః, పఠామః అని చెబుతాం. అంటే ప్రస్తుతం ఇక్కడ ప్రథమ పురుషే ఇచ్చాం. పఠతి, పఠతః, పఠంతి. అలాగే గచ్చతి, గచ్చతః, గచ్చంతి. లిఖతి, లిఖతః, లిఖంతి. ఖాదతి, ఖాదతః, ఖాదంతి. పిబతి, పిబతః, పిబంతి. పశ్యతి, పశ్యతః, పశ్యంతి. చలతి, చలతః, చలంతి. ఆగచ్చతి, ఆగచ్చతః, ఆగచ్చంతి. శృణోతి, శృణుతః, శృణ్వంతి. కరోతి, కురుతః, కుర్వంతి. జానాతి, జానీతః, జానంతి. ఇది మీకు ప్రథమ పురుషులో చెప్పినవే ఇంకొకసారి ఇక్కడ చూపించాం. ఈసారి మధ్యమ పురుషులో చూడండి. మధ్యమ పురుషులో ప్రత్యయాలు ఏమిటంటే సి, థహ, థ. సి, థహ, థ. ఏకవచనంలో సి, ద్వివచనము థహ, బహువచనము థ. ఈ విధంగా ధాతువులో ప్రథమ పురుషులో 3, మధ్యమ పురుషులో 3, ఉత్తమ పురుషులో 3 ఉంటాయి. ఒక వర్తమాన కాలములో ఒక ధాతువు యొక్క అంటే ఒక క్రియ యొక్క రూపాలు మనం లెక్క పెడితే వర్తమాన కాలంలో 9 ఉంటాయి అన్నమాట. ప్రథమ పురుషులో 3, మధ్యమ పురుషులో 3, ఉత్తమ పురుషులో 3. ఈ 9లోనూ ఆ ధాతువు యొక్క స్వరూపం ఒకలాగే ఉంటుంది. కేవలం మనం మారేది ప్రత్యయాలు మాత్రమే మారతాయి. ప్రథమ పురుషులో తీ, తహ, అంతి అన్నాం కాబట్టి పఠతి, పఠతః, పఠంతి. అదే మధ్యమ పురుషులోకి వచ్చేసరికి సి, థహ, థ. పఠసి, పఠథః, పఠథా. అలాగే గచ్చసి, గచ్చథః, గచ్చథా. లిఖసి, లిఖథః, లిఖథా. ఖాదసి, ఖాదథః, ఖాదథా. పిబసి, పిబథః, పిబథా. పశ్యసి, పశ్యథః, పశ్యథా. చలసి, చలథః, చలథా. ఆగచ్చసి, ఆగచ్చథః, ఆగచ్చథా. శృణోషి, శృణుథః, శృణుథా. కరోషి, కురుథః, కురుథా. ఇక్కడ మీరు ఈ ధాతు శృణోషి, కరోషి దగ్గర సికి బదులు సకారానికి బదులు షకారం ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోవడం ఏమిటంటే వెనకాల సకారానికి వెనకాల అకారం ఉంటే ఆ సకారంగానే ఉంటుంది. అక్కడ అకారం కాకుండా ఇంకేదైనా అచ్చు ఉంటే, అకారం అంటే ఆ హ్రస్వం, దీర్ఘం. దీంట్లో ఎలాగా హ్రస్వమే ఉంటుంది. ఈ ధాతువుల్లో ఎక్కడో కొన్ని ధాతువుల్లో ఎదురొస్తుంది, కొన్ని ధాతువుల్లో దీర్ఘం ఉంటుంది. అంచేత అకారం ఉన్నా ఆకారం ఉన్నా సి అనే ఉంటుంది. అది కాకపోతే అకారం కాకపోతే మాత్రం అంటే ఇకారం ఉండొచ్చు, ఉకారం ఉండొచ్చు, ఏకారం ఉండొచ్చు, ఓకారం ఉండొచ్చు. అటువంటి చోట సకారము షకారంగా మారుతుంది అనమాట. ఇప్పుడు పైన ఉదాహరణలో చూడండి. పటసి, గచ్చసి, లిఖసి, ఖాదసి, పిబసి, పశ్యసి, చలసి, ఆగచ్చసి. అన్నిట్లోనూ సి అనే ఉంది. అంటే దాని వెనకాల అకారమే ఉంది, అంచేత సి అనే ఉంటుంది. ఇక్కడ శృణోషి దగ్గర వెనకాల ఓకారం ఉంది, అంచేత సకారము షకారంగా మారింది, శృణోషి. అలాగే కరోషి ఓకారం ఉంది. అలాగే జానాసి, ఇక్కడ జానాసిలో మళ్ళీ అకారమే ఉంది, అంచేత సిఏ ఉందన్నమాట. అదొకటే మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. శృణోషి, శృణుథః, శృణుథా. కరోషి, కురుథః, కురుథా. జానాసి, జానీథః, జానీథా. అది. ఇక ఉత్తమ పురుష. ఉత్తమ పురుషులో ఆమి, ఆవహ, ఆమహ. ఆమి, ఆవహ, ఆమహ. ఈ ఆమి అనేది అసలు వాస్తవంగా మీ, వహ, మహ అవే ప్రత్యయాలు. వెనకాల అకారం ఉన్నప్పుడు ఆ అకారం దీర్ఘంగా మారుతుంది. అందువల్ల మనం గుర్తు కోసమని ఆమి, ఆవహ, ఆమహ అని చెబుతున్నాం. ఈ మార్పు ఎప్పుడు వెనకాల అకారం ఉంటేనే ఆకారం అవుతుంది, అకారం లేకపోతే అవదు. అందుచేత ఈ ఆ అనేది అందుకే బ్రాకెట్లో పెట్టాము. అంటే వస్తుతః ప్రత్యయాలు మీ, వహ, మహ.
వెనకాల అకారం ఉన్నప్పుడు అది దీర్ఘం అవుతుంది అని సూచించడం కోసం ఆమి, ఆవహ, ఆమహ అని చెబుతున్నాం. పఠామి, పఠావహ, పఠామహ. అలాగే గచ్ఛామి, గచ్ఛావహ, గచ్ఛామహ. లిఖామి, లిఖావహ, లిఖామహ. ఖాదామి, ఖాదావహ, ఖాదామహ. పశ్యామి, పశ్యావహ, పశ్యామహ. ఇక్కడ కొంచెం తేడా ఉన్నవి ఆ మూడు, చివరి మూడును. చలామి, చలావహ, చలామహ. ఆగచ్ఛామి, ఆగచ్ఛావహ, ఆగచ్ఛామహ. ఇంతవరకు సమానమే అన్ని. చివరి మూడులో శృణోమి, శృణువః, శృణుమః. అహం శృణోమి, నేను వింటున్నాను. ఆవాము శృణువః, మేమిద్దరం వింటున్నాం. వయం శృణుమః, మేము వింటున్నాము. అహం కరోమి, నేను చేస్తున్నాను. ఆవాం కుర్వః, మేమిద్దరం చేస్తున్నాం. వయం కుర్మః, మేము చేస్తున్నాం. అహం జానామి, నేను తెలుసుకొనుచున్నాను. ఆవాం జానీవః, మేమిద్దరం తెలుసుకుంటున్నాం. వయం జానీమః, మేము తెలుసుకుంటున్నాం. ఈ విధంగా మీకు మూడు పురుషులు చెప్పడం అయింది. వర్తమాన కాలంలో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ఆ ప్రత్యయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ పురుష తి, తహ, అంతి. మధ్యమ పురుష సి, థహ, థ. ఉత్తమ పురుష ఆమి, ఆవహ, ఆమహ. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఈసారి హోంవర్క్ ఏమిటి అంటే, ఇప్పుడు ఈ ధాతువులు సుమారుగా మీకు ఒక 20 ధాతువులు పరిచయం చేశాం, క్రియలు. అంచేది ఈ 20 క్రియల్లో ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అవి ఇంచుమించన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి. వీటిని ఉపయోగిస్తూ వాక్యాలు రాయాలి. అంటే ఏమిటి? కొన్ని వాక్యాలు ప్రథమ పురుషులోను, కొన్ని మధ్యమ పురుషులోను, కొన్ని ఉత్తమ పురుషులోను వచ్చేటట్టుగా. ప్రథమ పురుషుకి మీకు నామవాచక పదాలు చాలా ఇంతకు ముందే పరిచయం చేశాం. ఆ నామవాచక పదాలు లేదా సర్వనామ పదాలు ఉపయోగించి ప్రథమ పురుష వాక్యాలు రాయండి. ఇక మధ్యమ పురుష, ఉత్తమ పురుషులో ఆ కర్త ఫిక్స్డ్ కాబట్టి మధ్యమ పురుషులో త్వం, యువాం, యూయం అవి ఉపయోగించి వాక్యాలు రాయాలి. ఉత్తమ పురుషులో అహం, ఆవాం, వయం వీటిని ఉపయోగించి వాక్యాలు రాయండి. ఆ విధంగా ఒక్కొక్క పురుషుకు 10 వాక్యాలు చొప్పునైనా రాయొచ్చు మీరు. అలా కొంచెం వీలైన పదాలు రాయండి. ఇప్పుడు మీకు ఉత్తమ పురుష తెలుస్తోంది కాబట్టి, అంటే నేను వెళుతున్నాను, అహం గచ్చామి. మనం వెళ్ళేటప్పుడు ఏమనుకోవాలి? అహం గచ్చామి అని లోపల అనుకుని వెళ్ళండి. ఏదైనా తింటున్నప్పుడు అహం ఖాదామి అని అనుకుని తినండి. త్రాగేటప్పుడు అహం పిబామి, నేను త్రాగుతున్నాను అనుకుని త్రాగండి. ఇలాగా రోజు ఉదయం నుండి రాత్రి పడుకునేదాకా మీరు చేసేటువంటి పనులు అవన్నీ కూడా ఏం చేస్తున్నారో మీరు లోపల ఒకసారి సంస్కృతంలో అనుకోండి. చాలా భాగం తెలుస్తాయి, కొన్ని తెలియవు. మీకు ఏది తెలియలేదో మర్నాడు తర్వాత మాకు క్లాసులో అడగండి, లేదా మెసేజ్లో పెట్టండి గ్రూపులో. ఆ విధంగా మీరు నిత్యం మనం చేసేటువంటి క్రియలన్నీ కూడా ముందు తెలుసుకోవాలన్నమాట. దీంట్లో ఒక 20 క్రియలు చెప్పాము, అన్నీ దీంట్లో ఉండవు. కాబట్టి మన వాడుకను బట్టి ఏ ఏ క్రియలు కావాలి అని చూసుకోవాలి. అలాగే ఏకవచనం అయితే దాన్ని ద్వివచన, బహువచనాల్లోకి మార్చడం తెలియాలి. అలాగే ఒకవేళ బహువచన వాక్యం ఉంటే ఆ బహువచనాన్ని ఏకవచన, ద్వివచనంలో ఎలా చెప్పాలి అనేది కూడా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, త్వం కిం కరోషి, నీవు ఏం చేస్తున్నావు. అహం ఖాదామి, నేను తింటున్నాను. అంటే ప్రశ్న అని అడుగుతారు కదా ఎవరైనా, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. ఇప్పుడు మనం చేసే పని, నేను అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం ఖాదామి, నేను తింటున్నాను. అహం గచ్ఛామి, నేను వెళుతున్నాను. అట్లా చెప్పాలి. అలాగే ఎవరినైనా
సహా కింకరోతి. ఇప్పుడు కుర్రాడు ఎవడో అట్లా వెళుతున్నాడు, వాడిని ప్రశ్నిస్తున్నావు, వాడు ఏం చేస్తున్నాడు, మన దగ్గర ఉన్న వాడిని అడుగుతున్నాం, ఎదురుకుండా కుర్రాడు వెళుతున్నాడు. అయితే సహా కింకరోతి, వాడు ఏం చేస్తున్నాడు. సహా పఠతి, వాడు చదువుతున్నాడు. వెళుతుంటే సహా గచ్చతి, వాడు వెళుతున్నాడు. సహా క్రీడతి, వాడు ఆడుతున్నాడు. అయితే సహా పశ్యతి, వాడు చూస్తున్నాడు. ఇలాగా మనకి ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం, అది ఒకటి అభ్యాసం చేయాలి. ఇక్కడే అందుకే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను నేను. సహా కిం కరోతి, సహా పఠతి, త్వం కిం కరోషి, అహం ఖాదామి, అహం కిం కరోమి. అంటే నేనేం చేస్తున్నాను ఎదుటివాడిని అడిగాడు అనుకోండి, అప్పుడు ఎదుటివాడు మనకి ఏం చెబుతాడు, త్వం శృణోషి, నీవు వింటున్నావు. అహం కిం కరోమి, నేనేం చేస్తున్నానని అడిగాం మన ఎదురుగుండా ఉన్నవాడు. అప్పుడు ఎదురుగుండా ఉన్నవాళ్ళు ఏం చెబుతారు, త్వం శృణోషి, నీవు వింటున్నావు అని. యూయం కిం కురుథా, మీరేం చేస్తున్నారు అని వాళ్ళని అడిగాం అనుకోండి. వయం గచ్చామహ, మేము వెళుతున్నాము. లేదా వయం పఠామహ, మేము చదువుతున్నాము అని. బాలికాహ కిం కుర్వంతి, బాలికలు ఏం చేస్తున్నారు. బాలికాహ లిఖంతి, బాలికలు వ్రాస్తున్నారు. ఈ విధంగా కొన్ని వాక్యాలు ఇచ్చాము. మీరు మీ ఓపిక, మీ ఆసక్తి, నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఎక్కువగా మెండుగా ఉన్నట్టయితే మీరు కనీసం రోజుకు 1 గంట సేపు సంస్కృతానికి కేటాయించాలి. కేటాయిస్తే ఇప్పుడు 30 క్లాసులు చెబుతా అన్నాను కదా, ఈ 30 క్లాసులు అయ్యేసరికి మీ అంతటి మీరుగా ఆ సంస్కృతంలో వాక్యాలు రాయటము, మాటలు సంస్కృతంలో మాట్లాడటము మీకు వస్తుంది. ఇప్పుడు మనం నామవాచకాలకి ప్రథమా విభక్తి ఏకవచన, ద్వివచన, బహువచనాలు చెప్పుకున్నాం. అలాగే క్రియాపదాల్లో వర్తమాన కాలము 3 పురుషులు 3 వచనాలు చెప్పుకున్నాం. ఇవి మినిమం ఇవి వచ్చేస్తే లౌకిక వ్యవహారంలో వర్తమాన కాలంలో ఉన్న వ్యవహారం అంతా చేయగలం. తర్వాత మెల్లిగా భూతకాలము, భవిష్యత్ కాలము తర్వాత నేర్చుకుందాం అనమాట. సరే, ఇవాళతోటి ఇంకా ముగిస్తున్నాను. ఈసారి ఎక్సర్సైజ్ ఏం చేస్తారంటే, ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష వాడుతూ ఒక 10 వాక్యాలు కనుక మీరు రాసినట్లయితే ఓ 30 వాక్యాలు అవుతాయి. ఎవరికైనా సందేహం ఉందా? చెయ్యొద్దేరు ఎవరు? అవునండి, గిరిజ అండి నేను. చెప్పండి. ఆ డాక్యుమెంట్ ఏదైనా ఒకటి మాకు లింక్ లో పంపిస్తారా? ఇప్పుడు ఇది అయిన తర్వాత ఎలాగా మీకు థ్యాంక్ యూ. పెడతాము, అలాగే వీడియో పెడతారు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మాది ఫస్ట్ అండి, అందువల్ల తెలియక అడుగుతున్నాను. ఇంతకు ముందు కూడా ఆ గ్రూప్ లో ఉన్నాయి 2 పాఠాలకి సంబంధించిన డాక్యుమెంట్ మెటీరియల్, ఇది కూడా పెడతాము. ఏమన్నా చంద్రశేఖర్ గారు ఏదైనా సందేహమా? గారు, ఇక్కడ కింకే కాని అని ఉంది కదా మనకి, ప్రథమ పురుషులు, ఉత్తమ పురుషులు. కానీ లాస్ట్ సెంటెన్సెస్ లో సహ కిం కరోతి అని ఉంది, సహ కహ కరోతి అని కదా ఉండాలి కాదా? అలా అది సహా అలా కదా. అక్కడ ఏమిటంటే సహా అంటే వాడు, కింకరోజు అంటే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాం మనం. ఏం చేస్తున్నాడు అని అడిగినప్పుడు కిమ్ అని అంటాం కదా. సహాకి కిమ్కి వేరు. సహా అనేది కర్త, సహా కరోతి వాడు వాడు చేస్తున్నాడు. చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాం, అప్పుడు కిమ్ అనే అనాలి కదా. మరి ఇక్కడ ఉత్తమ పురుషులో ఉండే కిం కే కాని అని ఉంది కదా, అక్కడ అది ఎప్పుడు వాడతాం మనం కిమ్ అనేది? ఉత్తమ పురుషు అని కాదు. ఇప్పుడు కిమ్ కే కాని అనేది ప్రథమ పురుషే ఎప్పుడు. అక్కడ విభక్తి
నపుంసకలింగంలో ఏమిటంటే ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి ఒకలాగే ఉంటాయి. కిమ్ అంటే ఏమిటి, దేనిని అని కూడా అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రశ్న వేసినప్పుడు కిమ్ అనేది ద్వితీయ విభక్తి. వాడు కిమ్ కరోతి అంటే ఏం చేస్తున్నాడు అంటే దేనిని చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు మనం చెప్పిన చోట కిమ్ అనేది ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తి అయితే ఏమి, ఏమిటి, ఏది అని అర్థం వస్తుంది. ద్వితీయ విభక్తి అయితే దేనిని, ఏమిటిని అని అర్థం వస్తుంది. అదనమాట రెండిటికి తేడా. అంచేత ప్రశ్న వేసినప్పుడు ఏం చేశాము, సహా కిం కరోతి, వాడు ఏమి చేస్తాడు అంటే దేనిని చేస్తున్నాడు అని అర్థం అనమాట. అంటే వ్యవహారంలో మనం ఏం చేస్తున్నాడు అంటాం కానీ దేనిని చేస్తున్నాడు అనం. వస్తుతః దాని అర్థం అదే. వాడు పాఠం రాస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఏదో పుస్తకం చదువుతున్నాడు, సహా పుస్తకం పఠతే అని సమాధానం చెబుతాం. ఈ పుస్తకం అనేది నపుంసకలింగం. ప్రథమలోనూ అలాగే ఉంటుంది, ద్వితీయలోనూ అలాగే ఉంటుంది. మనం తెలుగులో పుస్తకం చదువుతున్నాడు అంటాం, వస్తుతః పుస్తకమును చదువుతున్నాడు అనమాట. అక్కడ పుస్తకం అనేది ద్వితీయ విభక్తి కర్మ అంటారు. కర్త, కర్మ, క్రియ అంటాం కదా. అంచేత కర్తని చెప్పినప్పుడేమో ప్రథమా విభక్తి వాడతాం, ఈ కర్మని చెప్పినప్పుడు ద్వితీయ విభక్తి వాడతాం. ఈ ద్వితీయ విభక్తి మీకు నపుంసకలింగంలో ఏమిటంటే ప్రథమా ద్వితీయ ఒకలాగే ఉంటాయి. ఇప్పుడు కిమ్ అనేది ద్వితీయ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలన్నమాట. సరే, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా సందేహాలు ఉంటే తర్వాత క్లాసులో చెబుదాము. ఇక్కడితో ముగిద్దాము. స్వస్తి. ధన్యవాదాలు.